ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై శుక్రవారం సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, రాష్ట్ర నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఈర్ల సదానందం, పబ్బతినేని కమలాకర్ రావుల ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందిన మల్క కొమరయ్యల గెలుపు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి పరిష్కారానికి నోచుకోకపోవడంతోనే వచ్చిన వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికలతో బయటపడిందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ఉపాధ్యాయులు పట్టభద్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవి ఆనంద్ కృష్ణ, మిట్టపల్లి మొగిలి, పొన్నవేని సదయ్య, కాదాసు భీమన్న, ఆకుల నరేందర్, మద్ది సుమన్, ఆర్ శ్రీనివాస్, బద్రి శ్రీకాంత్, కొండ వెంకటేష్, మడిశెట్టి మహేష్, చల్ల విక్రమ్, కట్కూరి తిరుపతి, పాషా, గోనె మహేష్, తాడూరి మహేష్, బుద్ధరవి, జాడి తిరుపతి, శనిగారపు రాయలింగు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చిన్నమలై అంజిరెడ్డి, మల్క కొమరయ్య గారు 2 శాసన మండలి స్థానాలు ఈ ప్రాంతం నుండి గెలుపొందిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నస్పూర్ మున్సిపాలిటీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భం ఎందుకు అంటే, మాకింత ఆనందం ఎందుకు అంటే, మా ఈ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అణిచివేయాలని ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది చెంపదెబ్బ అని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నాస్పూర్ దగ్గరకు వచ్చి పెద్ద సభ పెట్టిండ్రు 10,000 మందితోటి. వాళ్ళందరూ 10,000 మంది గ్రాడ్యుయేట్లా తెలియదు, ఉత్తగానే వచ్చినా తెలియదు. వాళ్ళని బంద్ పెట్టిండ్రు. ఉపాధ్యాయులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు. పిల్లల చదువు గాలి కొదిలేసిండ్రు. పోనీ అరేపాయ ఆ రోజు పోయిందంటే శివరాత్రి నాడు పాపం రేపు పొద్దుగాల శివరాత్రి శివుని గుడికి పోయిందంతా ఉపాసం ఉందామన్న పంతులందరినీ 4 గంటలకే బడికి రావాలి, సాయంత్రం పూట అట్లా బెదిరించిండ్రు. అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి గ్రాడ్యుయేట్లు పట్టం కట్టి ఓటేసినందుకు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్లకు అదేవిధంగా టీచర్లకు రుణపడి ఉన్నది. వాళ్ళందరికీ మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నామని జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. అందులో మొదటిది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి గారు భారీ విజయం సాధించారు. ఈ విజయానికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నస్పూర్ పట్టణంలోని కార్యకర్తలు, నాయకులు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం కష్టపడ్డందుకు. ఇది కాంగ్రెస్కు చెంపబెట్టు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూడా ప్రచారం చేసినప్పటికీ కూడా గెలవలేకపోయిందంటే అర్థం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందని అర్థమవుతుంది. ఇప్పటికైనా తెలుసుకోవాలి కాంగ్రెస్ నాయకులారా, ఈ రౌడీజాలు, గుండాయిజాలు, దాదాగిరీలు మర్చిపోయి ప్రజలకు ఏమైనా సేవ చేసుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రానున్న ఎలక్షన్లు కూడా మేము సర్పంచ్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, చైర్మన్ ఇవన్నీ ఎలక్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. నస్పూర్ మండల పరిధిలోని తాళ్లపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీలోని మదర్స్ ప్రైడ్ పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ, జిల్లా పరీక్షల అధికారి దామోదర్ పాల్గొని మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని అన్నారు. మహిళలు లేనిదే ప్రపంచం లేదని, మహిళలతోనే వ్యవస్థ ఏకీకృతమైందని తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రేగల్ల ఉపేందర్, ఇన్ఛార్జ్ స్వదీప్తి, సీతారాంపల్లి పాఠశాల హెచ్ఎం పద్మజ, మెడికల్ ఆఫీసర్ సమత, కుందారం శ్రావ్య, అభ్యాస పాఠశాల ప్రిన్సిపాల్ సుదతి, ఎంఆర్సి సభ్యులు సింధు, మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Next, Mandal Educational Officer. So please welcome.
Dr. Samata Garu, the medical officer of Naspur. స్మైల్ మేడం ఎక్కడ చూడాలమ్మా రెడీ స్మైల్ స్మైల్ T.G. Vishnu Remix. సమాజంలో మార్పు తీసుకురావాల్సింది తల్లి దగ్గర నుంచే. మన పిల్లల్ని పెంచేటప్పుడు ఇద్దరే సమానంగా పెంచాలి. మన కొడుకు తప్పు చేసినప్పుడు పక్క ఇంటి అమ్మాయితో మా పిల్లవాడేమో తప్పుగా మాట్లాడినట్టయితే మనమే సరిదిద్దాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. మన పిల్లలకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వాళ్ళు పనిచేసేటప్పుడు కానీ ప్రతి దాంట్లో కానీ వాళ్ళకు సరి అయినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే ఆడపిల్లలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మొట్టమొదటి నేను అందరినీ కోరేది ఒకటే, మీ ఇంట్లో ఒక కల్చర్ నేర్పండి. మన సనాతన ధర్మం చెప్తుంది, ఒక పిల్లవాడు ఎంత పెద్దవాడైనా పొద్దున్న లేచిన తర్వాత తల్లి కాళ్ళకు నమస్కారం చేయాలి. అది మన సంస్కారం. ఇది ఏ ధర్మం చెప్పింది కాదు, ఇది మన సనాతన ధర్మం. అది పొద్దున్న లేచి తల్లి కాళ్ళ మొక్కిండు అంటే వాడికి ఏ ఆడపిల్ల జోలి కూడా వెళ్ళాడు. అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. ఆ సంస్కారం మనకు రావాలి. అదేవిధంగా ఎవరితో ఎలా మసులుకోవాలి అనేది మన విద్యార్థులకు, మన పిల్లలకు మనం నేర్పాల్సిన అవసరం మన ఇంట్లోనే ఉంది. పిల్లవాడు ఏమైనా తప్పు చేసి ఉంటే అక్కడనే మందలించండి. ఈ యొక్క మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ ఒకటే రోజు కాదు, ప్రతిరోజు మన ఇంట్లో జరగాలి. మనకు
రోజు అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, ఈ సమాజంలో మీరందరికీ నేను కోరేది ఒకటే, మీ పిల్లల్ని బాగా చదివించండి, మంచి విలువలు నేర్పండి. నేను చదువు గురించి బస్సులో చెప్పను. నా 36 సంవత్సరాల సర్వీస్లో ఏ రోజు కూడా ఒక విద్యార్థిని చదువుకో అని చెప్పలేదు. నువ్వు చదువుకు కానీ ఒక మంచి ఉత్తమ పౌరుడు తయారు కావాలి. నిన్ను చూసి సమాజం గౌరవించాలి. చాలా ఈ రోజుల్లో మహిళ అనగానే గౌరవం అనేది ఇప్పుడు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. మహిళలకు గౌరవిస్తే ఆ వ్యక్తి ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతాడు. ఎందుకంటే మనము 11 నెలలు కన్నటువంటి మన తల్లి గర్భం నుంచి పుట్టేటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళని ప్రతి ఒక్కరు కూడా అభినందించక తప్పదు. ఎందుకంటే ఒకప్పుడు మహిళలు కేవలం కొన్నిట్లో మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రతి దాంట్లో కూడా మీరు చూసారో లేదో, ప్రతి స్కూల్లో మన స్కూల్లో ఉన్నటువంటి 14 మంది టీచర్స్లలో నేను ఒక్కనే జెంట్ కనపడతాను. అందరు కూడా లేడీసే ఉన్నారు ఇక్కడ. మీరు ఆలోచించారో లేదో, అందరు కూడా లేడీసే ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళతోనే ఇప్పుడు స్కూల్ కానీ, వ్యవస్థ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ అనేకమైనటువంటి జరుగుతున్నాయి. ఎందుకంటే సింగరేణిలో కూడా మీ అందరు చాలా మంది మీకు తెలిసిన వరకు మా హస్బెండ్ సింగరేణి జాబ్ చేస్తున్నారు అని చాలా మందికి మీ హస్బెండ్ సింగరేణి జాబ్ గురించే తెలుసు. త్వరలో మనం 5-6 నెలల్లో మహిళలకు సంబంధించినటువంటి సింగరేణి మైన్స్ కూడా వస్తున్నాయి. ఆ మైన్లో కేవలం ఆ మైన్స్లో లేడీస్ మాత్రమే పనిచేస్తారు, జెంట్స్ ఎవరు ఉండరు. 2-3 పోస్టులు ఉన్నాయి. అంటే మహిళలకు ఆ విధంగా ప్రభుత్వాలు కానీ అన్ని కూడా గౌరవం అనేది ఇస్తుంది అన్నట్టు, వాళ్ళకి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువైంది. ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే పనిచేయాలి, మగవాళ్ళు మాత్రమే సింగరేణిలో ఉండాలనేది ఉండదు. ఇప్పుడు సింగరేణిలో కూడా ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. అన్నిట్లలో విమానాలు నడిపేటువంటి పైలట్లు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది చాలా. We have gathered here to celebrate Women's Day. So మీరు అందరూ పెద్ద ఎత్తున పేరెంట్స్ అందరూ కూడా రావడం, but honestly the hard work behind it is really appreciable. I appreciate all the team members of Mother's Pride Play School. So here we have gathered to celebrate Women's Day అండి. సో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా Women's Day is not only for one day, it is for every day. ఒక కాయిన్ కి హెడ్స్ టైల్స్, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. Honestly, when it comes to women also, violence, abuse is one side, growth, strength, achievement, realizance is on the one side. మనం ప్రతి చోట పెరుగుతా వస్తున్నాం, వృద్ధి చెందుతా వస్తున్నాం, ప్రొడక్టివ్గా ఉంటున్నాం. బట్ ద సేమ్ టైం వైలెన్స్, అబ్యూస్ ని కూడా ఫేస్ చేస్తున్నాం. ఎవ్రీ ఫీల్డ్ హ్యావ్ బోత్ ద ఎండ్స్. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనే లేదండి, ప్రతి ఫీల్డ్లో ఉంది. But in spite of all such things, we are here, we are celebrating the success, achievement and growth of women. ఈ రోజు మనం ఇక్కడ వచ్చామంటే women ని ఉద్దేశించే వచ్చాం. I will tell you one straight slogan. Celebrate Women's Day. I wish to tell one Sanskrit shloka. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడతారు, ఎక్కడైతే స్త్రీకి విలువ ఇవ్వడం జరుగుతుందో, ఏ చోటైతే స్త్రీ గౌరవించబడతారో ఆ ప్లేస్లో దేవతామూర్తులు ఉంటారు. ఎట్ దట్ ప్లేస్ ఈజ్ అ రిజంబ్లెన్స్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎత్ర నార్యంతు నా పూజ్యంతే, ఎక్కడైతే గౌరవించబడరో, అది ఇల్లే కావచ్చు, వర్క్ ప్లేసే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎత్ర నార్యంతు న పూజ్యంతే న శోభిత న శుభ, అక్కడ ఎటువంటి మంచి జరగదు. సో సార్ మీరు చెప్పినట్టుగా యు ఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద ఉమెన్, వాళ్ళంత సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యారు మీ దగ్గర. సో అందుకే ఇక్కడ ఉన్నారండి. ఐ రియల్లీ అప్రిషియేట్ ఉపేందర్ సార్ బిహైండ్ ఇట్ అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ దేర్ ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్ టు వర్క్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దే ఆర్ సెక్యూర్డ్. టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపించింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన మల్క కుమరయ్య, అంజిరెడ్డి విజయం సాధించడంతో రామకృష్ణాపూర్ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
స్థానిక సూపర్ బజార్ రాజీవ్ చౌక్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముళ్ల పోషం, పట్టణ అధ్యక్షుడు ధనాసింగ్ మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేసిందని తెలిపారు. రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీ హవా చూపిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వరాచారి, వైద్య శ్రీనివాస్, వేముల అశోక్, గడ్డం సంపత్, సతీష్, సంతోష్ రామ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గ్రాడ్యుయేట్ ఫలితాలు ఏదైతే 3వ తారీఖున వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలకు భారతీయ జనతా పార్టీని ఆదరించిన ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించిన మేధావి వర్గం అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీని ఆదరించడం జరిగింది. వారందరికీ కూడా మరి పేరు పేరున చాతనపల్లి పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా మరి ప్రచారం చేసినప్పటికీ ఒక పక్క ఓటమిని అంగీకరిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క సీటు గెలవకున్నా పర్వాలేదు, మా ప్రభుత్వం ఎక్కడికి పోతుందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి మన మంచిరాల్లో మరి ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తానే సంకేతాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మరి ఆ రోజు మాట్లాడాలి. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో తప్పకుండా మరి స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదా మన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా మరి భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయ సంకేతం ఎగురవేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మకంతో ఓట్లేసారు, మరి మీ ఓట్ల కోసం శాసనమండలిలో తప్పకుండా ఇదివరకు ఒక ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు మరో 2 తోడైనరు. మరి శాసనసభలో మరి 8 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో 8 మంది ఎంపీలు, శాసనమండలిలో 3 ఎమ్మెల్సీలు. మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ అభివృద్ధికై నిరంతరం కూడా వారు పాటుపడతారు. కనుక ప్రజలు రానున్న రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించవలసిందిగా, రానున్న రోజుల్లో మద్దతు ఇవ్వవలసిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ఈ ఉత్తర తెలంగాణలో పూర్తిగా తూడ్చుకోబెట్టబోయింది, దాదాపు ఈ యొక్క 4 ఉమ్మడి జిల్లాల్లో మరి 42 నియోజకవర్గాల్లో ఉనికిని కోల్పోయిందని చెప్పి చెప్పక తప్పదు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.